ఇంట్లో వచ్చేసి పచ్చి కొబ్బరి గనుక ఉంటే ఒక్కసారి ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. 100% మీకు నచ్చుతుంది. ముందుగా కొబ్బరి చిప్పకున్న వెనుక భాగాన్నంతా నల్లటిది తీసేసి తెల్లటి భాగాన్ని మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేయకుండా మెత్త పౌడర్ అనేది చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని అందులోనే ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ 10 పచ్చిమిర్చి, టేస్ట్‌కి తగ్గంత సాల్ట్ వేసేసుకొని బరకగా పట్టుకోవాలండి. ఈ కొబ్బరి మిశ్రమంలో ఆ పేస్ట్ అనేది వేసేసి అందులో 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసేసి గట్టిగా ముద్దలా చేసుకోవాలండి. ఒకవేళ మీకు తక్కువ పడితే శనగపిండి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 3/4 టీ స్పూన్ పసుపు, కొద్దిగా గరం మసాలా వేసేసి మంచిగా తడిపేసుకోవాలండి. అంతలోపల డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేడి చేసేసుకున్నాను. మీరు చేతికి నూనె కానీ నీళ్లు కానీ అద్దుకొని చిన్నటి అప్పల్లాగా చేసుకుంటూ డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఎంతో టేస్టీ కొబ్బరి ముట్టీలు అనేది రెడీ. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో వాచ్ చేసినందుకు.